కాలుష్యాన్ని, వాయు కాలుష్యం కావచ్చు, ధ్వని కాలుష్యం కావచ్చు, ఈ రెండింటినీ తగ్గిస్తుంది. రోడ్ల మీద వాహనాలు వెళ్ళేటప్పుడు ఈ డివైడర్ల మీద ఈ మొక్క ఉండటంతో అట్నుంచి ఇటు నుంచి వచ్చే వాహనాల యొక్క లైటింగ్ డ్రైవర్ల మీద పడకుండా యాక్సిడెంట్ తగ్గిస్తూ డ్రైవింగ్ సక్రంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాం. మా గుంటూరు నగరంలో కొన్ని వేల మొక్కలు ఉన్నాయి డివైడర్ మీద. ఆ డివైడర్ కూడా 3 అడుగుల డివైడర్. ఇంతకుముందు వాళ్ళు చెప్పే విమర్శలు ఏంటంటే ఈ మొక్క గోడల్ని పగలగొడుతుంది, కిందున్న పైప్ లైన్లన్నింటినీ ధ్వంసం చేస్తుంది. అవును, భూగర్భంలో 80 మీటర్ల లోతు వరకు అవి వేళ్లు పాకి ఉంటాయి అని కూడా అన్నారు. కానీ వాస్తవం అది మ్యాక్సిమం 5 అడుగులు వెళుతుంది. 5 అడుగులు లోతుగా వెళ్ళదు, హారిజాంటల్గా కూడా వెళ్ళుద్ది. 2 వైపులా లోతుకి వెళ్ళుద్ది, హారిజాంటల్కి వెళ్ళుద్ది. మొత్తం కలిపి 5 మీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. కానీ ఏ మొక్కైనా, అది వేప మొక్క కావచ్చు, మర్రి మొక్క కావచ్చు, రాగి మొక్క కావచ్చు, చింత మొక్క కావచ్చు, ఏ మొక్క అయినా ఆ మొక్క కింద పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ దెబ్బతింటది.